నమస్తే వీధుని స్వాగతం. లక్ష్య సమాజం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన రెండవసారి మరి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాన పురస్కరించుకొని మరి సర్పంచులు ఏ విధంగా పనిచేస్తున్నారు 30 రోజుల కార్యక్రమంలో ఈరోజు మనము చేవెళ్ళ నియోజకవర్గము రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మిర్జాగూడ సర్పంచి గౌండ్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మరి మిర్జాగూడ గ్రామము ఎన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేయబడింది, మరి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా మరి గ్రామ అభివృద్ధి ఏ రకంగా ఉంది, వార్డు మెంబర్ తోటి ఉప సర్పంచి మరి గ్రామ సర్పంచ్ తోటి ముచ్చటిద్దాం. శంకర్పల్లి రోడ్డు నుండి మరి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మిర్జాగూడ గ్రామంలోకి రావడం జరిగింది ఇప్పుడే వెహికల్ మీద. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యక్రమానికి వచ్చాము, గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చాము. సర్పంచ్ గారు లోపల ఉన్నారు, వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ. సార్ నమస్తే. V3 న్యూస్ సార్, మాది హైదరాబాద్ నుంచి వచ్చాం. మరి పల్లె ప్రగతి కార్యక్రమంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మరి 1 year కూడా కాబోస్తుంది, అలాంటి విషయాలు మరి మా 3 తరఫున తెలియదాం వచ్చాం. మొదట ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి మరి ప్రజల అభిమానం చొరగొని సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తి మిర్జాగూడ గ్రామ పంచాయతీ గౌండ్ల రవీందర్ గౌడ్ గారు ప్రస్తుతం పడుతున్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత పల్లె ప్రగతి 2 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ కార్యక్రమంలో చక్కగా పనిచేసిన వాళ్ళని గుర్తింపిస్తూ చేయని వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అన్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటి వరకు మరి గౌండ్ల రవీందర్ గౌడ్ గారు పల్లె ప్రగతి మరి 1 year కూడా స్టార్ట్ అవుతుంది, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ప్రజల మనలో ఎలా పొందుతున్నారో వారి మాటలు తెలుసు. నమస్తే అండి. నమస్కారం. మొత్తం మీద కంగ్రాచులేషన్, 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఎంపీటీసీగా చేశారు, మరి అనతి కాలంలో ప్రజల మనలో పొంది దానికి రిజైన్ చేసి సర్పంచ్ వచ్చారు. మీ రాజకీయ భవిష్యత్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఈ గ్రామంలో సామాన్య కుటుంబం అయితే నేను మా గ్రామంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నేను వృద్ధులకు నెలకు 150 రూపాయల పింఛన్ ఇస్తుండేవాడిని. కొంచెం ఇస్తుంటే వృద్ధులు దాదాపు 150 మంది వృద్ధులను గుర్తించి నెలకు 150 రూపాయలు 2005 నుంచి స్టార్ట్ చేసిన, ఇస్తూనే ఉన్నా. 2014 వరకు ఇచ్చేసి ఇక గవర్నమెంట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు అని ఇక నేను 150 రూపాయలు బంద్ చేసిన. బంద్ చేసినాక విలేజ్లో కొన్ని సామాజిక సేవలు కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలందరూ నువ్వు సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం, సర్పంచ్ అమ్మని సూచనలు చేశారు కొంతమంది. చేస్తే అప్పుడు నేను ఇంకా ఒకసారి సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఇక ఎంపీటీసీ అవకాశం వచ్చింది. ఎంపీటీసీ గెలిచిన, భారీ మెజార్టీతోటి ఎంపీటీసీ గెలిచిన. తర్వాత ఎంపీటీసీ చేసుకుంటూ నేను భారీగా నిధులు తీసుకొచ్చి మా గ్రామానికి డెవలప్మెంట్కు బాగా తోడ్పడ్డాను. తర్వాత మళ్ళీ మొన్న సర్పంచ్కి అవకాశం వచ్చింది, సర్పంచ్గా కూడా భారీ మెజార్టీతో గెలిచినాను. అయితే మా గ్రామంలో చాలా పనులన్నీ వెనుకబడిపోయి ఉండే. నేను సర్పంచ్ అయిన సంవత్సరం కూడా కాలేదు, ఇంకా రేపు 30 తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. వైకుంఠధామం ఇక్కడ నిర్మించిన మిర్జాగూడలో, మళ్ళీ ఇంద్రారెడ్డి నగర్లో నిర్మించిన. మాకు ఆమ్లెట్లు మిర్జాగూడ గ్రామ పంచాయతీ, ఇంద్రారెడ్డి నగర్, మియాఖాన్ గడ్డ. అయితే ఇప్పుడు బాగా నిధులు తీసుకొచ్చి ఇంకా కొంచెం సొంత డబ్బులైనా సరిపెట్టి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని నేను ఉత్సాహంగా పనిచేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ 30 రోజుల ప్రణాళిక, మళ్ళీ ఇప్పుడు ఈ 12 రోజులు ప్రణాళికలో మేము పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా
చాలా అభివృద్ధి చేసుకున్నాం మా గ్రామాన్ని. సీసీ రోడ్లు కావాల్సిన వేసేసిన, వైకుంఠ ధామాలు 2 గ్రామాలలో నిర్మించిన, స్టార్ట్ కూడా అయినాయి. మళ్ళీ బతుకమ్మ గుండం నిర్మించిన. బతుకమ్మ గుండం గవర్నమెంట్ ల్యాండ్లో ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంటే అక్కడ కూడా బతుకమ్మ గుండం నిర్మించడం జరిగింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నా నేను. మళ్ళీ ఇంకా కమిటీ హాల్స్ అని, డాక్రా బిల్డింగ్లు అని ఇంకా ఉన్నాయి. పనులు చేయవలసినవి చాలా ఉన్నాయి, చేస్తా. ఈ ఒక్క సంవత్సరంలోనే నేను చాలా నిధులు తీసుకొచ్చి చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇప్పుడు రోడ్డు కూడా వెడల్పు చేస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటి నుంచి చేశారు, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్? మా మిర్జాగూడ గ్రామం మన శంకర్పల్లి హైదరాబాద్ రోడ్కు దగ్గరలో ఉంది, 1 కిలోమీటర్. అయితే నేను రాజకీయాలకు రాకముందు ఒక బస్సు వస్తే ఇంకొక బస్సు వెళ్ళకపోయేది. నేను ఆ రాళ్ళు బండలు చెట్లు అన్నీ తీసి ఆ పట్ట ల్యాండ్లు, ఈ పక్క పట్ట ల్యాండ్, ఆ పక్క పట్ట ల్యాండ్, చిన్న రోడ్డు ఉండేది. నేను ఎంపీటీసీ అయినప్పుడు విలేజ్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి నేను రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉంటే కూడా ఆ రోడ్డు గురించి వాళ్ళని బతిమలాడి, పట్టదారులను బతిమలాడి ఏదో రకరకాలుగా ఆలోచనలు చేసుకుంటూ ఇప్పుడు 35 ఫీట్లు మెయిన్ రోడ్డు నుంచి ఊర్ల వరకు సీసీ రోడ్డు కంప్లీట్ చేసిన. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, మీరు వచ్చేటప్పుడు చూసి ఉంటారు. 35 ఫీట్లు వెడల్పు తగ్గకుండా కంప్లీట్గా సీసీ రోడ్ వేసిన. అయితే మీ కేసీఆర్ ప్రభుత్వం బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హరితహార కార్యక్రమం. మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అలాగనే ఊళ్ళో చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఇచ్చింది. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? హరితహారం ప్రోగ్రాం కూడా మేము భారీ ఎత్తుననే చేస్తున్నాము. ఇప్పుడు దాదాపు మేము మా గ్రామం చుట్టూ నర్సరీలో వెళ్తే చిన్న చిన్న మొక్కలు ఇస్తురని మేము ప్రైవేట్ నర్సరీలకు వెళ్ళి చెట్లు కొనుక్కొచ్చి పెద్ద చెట్లను నాటుతున్నాం. మాకు 2 ఇరువైపులా నాటుతున్నాం, మా ఊరు చుట్టూ కూడా నాటుతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాలలో మా గ్రామం చాలా పచ్చగా కనబడుతుంది, అద్భుతంగా కనబడుతుంది. మేము కేసీఆర్ గారు ఏవైతే సూచించారో దానికి అనుగుణంగా దానికి ఇంకా రెట్టింపు మేము బాగా చేస్తున్నాం. హరితహారం ప్రోగ్రాం కూడా బాగా చేస్తున్నాం అని మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు సర్పంచ్కి పవర్ ఎట్లా ఇచ్చారంటే, నేను దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ పాత ఇండ్లు వాళ్ళు వదిలేసి, మిద్దెలు మేడలు పాత భవనాలు అన్నీ వదిలేసి సిటీలో నివసిస్తారు. సిటీ వెళ్ళిపోయిన వాళ్ళ ఇండ్లు చాలా దారుణంగా ఉండేటి. అడవి పందులు వచ్చి కూడా అక్కడ ఇండ్లలో పిల్లలు తీసిన సందర్భాలు ఉన్నాయి, మనుషులను కొరికిన సందర్భాలు ఉన్నాయి. పాత ఇండ్లలో స్థావరం చేసి అవి కూలగొట్టడానికి ఒక పవర్ అనేది కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల మేము ఆ ఇండ్లు కూలగొడుతుంటే ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా మేము పోలీసు వాళ్ళు సహకరించారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు, స్పెషల్ ఆఫీసర్ సహకరించారు. అందరి సహకారంతో మేము ఖచ్చితంగా ఇండ్లు, పాడుబడ్డ ఇండ్లన్నీ కూలగొట్టి క్లీన్ చేసినాం. గ్రామాన్ని చాలా క్లీన్ చేసినాం. ప్రజలు చాలా సంతోషిస్తారు. డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా మరి ఇవన్నిటితో పాటు ఆహారం వ్యవహారాలు, అంటే మన ఆరోగ్యం బాగుండాలంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీట్గా ఉండాలి. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? డ్రైనేజ్ 100% కంప్లీట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం మా గ్రామంలో. డ్రైనేజ్ కూడా చాలా దోమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం వల్ల దోమలు సమస్య తగ్గుతుంది. మళ్ళీ స్మెల్
సమస్య తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం వల్ల. ఈ మోరీలు కట్టి అవి క్లీన్ చేయకుండా ఓపెన్గా వదిలేస్తే పిల్లలు జారిపడము, తాగినోళ్ళు జారిపడము, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉండేటి మా గ్రామంలో. మొత్తం మీద మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 90% కంప్లీట్ చేసుకున్నాం. చూసినట్టయితే మిషన్ భగీరథ గ్రామానికి మిషన్ భగీరథ ఇంటింటికి, మరి ఈ యొక్క కార్యక్రమంలో ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీ ఉన్నారు ఎక్స్, ఈ రెండు విషయాలు ఎలా ముందుకెళ్తాయి? మిషన్ భగీరథ చాలా సంతోషకరమైన విషయం. మిషన్ భగీరథ అనేది ఇప్పుడు మా గ్రామంలో బోర్లు ఎండిపోయినాయి. కేవలం మేము ఆ మిషన్ భగీరథ వాటర్ తోటే సప్లై ఇచ్చుకుంటున్నాం మా గ్రామంలో. కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన విషయం. మిషన్ భగీరథ విషయంలో చాలా సంతోషకరమైన విషయం, బాగా ఉపయోగపడుతుంది. మీ యొక్క గ్రామ పరిధిలో కుంటలు అంటే చెరువులు ఏమైనా ఉన్నాయా? వాటిని మిషన్ భగీరథగా మరి సుందరీకరణ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మేము చెరువు కట్ట పైన అక్కడిక్కడ పిచ్చి మొక్కలన్నీ తొలగించినాము. అయితే చెరువులు నిండడం లేదు. 7-8 సంవత్సరాల నుంచి మా చెరువులు నిండడం లేదు. ఆ చెరువు నిండితే మా బోర్లలో 50 ఫీట్లకే ఫుల్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు బోర్లు అన్నీ డ్రై అయిపోయినాయి. మా గ్రామంలో చాలా దారుణంగా ఉంది బోర్ల పరిస్థితి చూస్తే. నేనేమంటున్నానంటే మా గ్రామంలో ఒక 3-4 చెరువులు ఉన్నాయి చుట్టుపక్కల. ఆ చెరువులకు సింగూరు డ్యామ్ నుంచి పైప్ లైన్లు మా పక్క పొంటే ఉన్నాయి, మా ఊరు పక్క పొంటే ఉన్నాయి. ఆ సింగూరు డ్యాంలో వాటర్ ఉన్నట్టయితే మా చెరువులు నింపితే, ఏ విధంగానైనా చెరువులు నింపితే బోర్లు రీఛార్జ్ అవుతాయి, బోర్లు బాగా వాటర్ పోస్తాయి అని చెరువులు నింపాలని నేను కేసీఆర్ గారికి కోరుకుంటున్న ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేటి బాలలే రేపు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు, వారికి విద్య మరి మీ ఊర్లో ఎలా ఉంది? మరి గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మొన్ననే ఇచ్చినటువంటి రిజల్ట్లో తెలంగాణ ప్రభుత్వం కొంచెం వెనక విద్యలో 4వ స్థానంలో రావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు పసిగట్టి ఈచ్ వన్ టీచ్ వన్, ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్పాలనే విధంగా వెళ్తారు. ఒక సర్పంచ్గా మీరు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మా గ్రామంలో అయితే ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియంలో వేసారు. ఇక గవర్నమెంట్ స్కూల్లో తక్కువ మంది ఉన్నారు, ఒక 35-40 మందే చదువుకుంటున్నారు. ఇక వాళ్ళ ఇష్టంకి మనము ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మా పిల్లలను మేము విద్యావంతులుగా తీర్చిదిద్దాలని మేము డబ్బులు ఖర్చు అయినా సరే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నాము అని అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలి మీ పిల్లలనని మేము ఇల్లు తిరిగి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు తల్లిదండ్రులకు తెలియపరుస్తున్నాం. వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడు విద్య వైద్యం తర్వాత మరి వైద్య విషయంలో మీ ఊరికి వచ్చినటువంటి మరి ఆశా వర్కర్స్ ఎలాగ మరి వారి నుంచి మీరు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఇప్పుడు నాకు తెలిసి మా గ్రామంలో షుగర్లు బీపీలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకో మరి అర్థమవుతలేదు. చిన్న ఏజ్ వాళ్ళకు కూడా షుగర్ బీపీలు ఉన్నాయి. గవర్నమెంట్ డాక్టరు లేడు. గవర్నమెంట్ డాక్టర్ను ఇక్కడ పంపించి ఒక హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. కనీసం షుగర్ బీపీలకు ట్యాబ్లెట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకు షుగర్ బీపీలు చెక్ చేసుకుంటూ గవర్నమెంట్ సహాయపడాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? మరి వాళ్ళకి రోజు వచ్చేటటువంటి ఆహార పోషక పదార్థాల విషయంలో మీరు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు? చక్కగా పనిచేస్తుంది అంగన్వాడీ కేంద్రం. గర్భిణీ స్త్రీలకు కూడా ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, పౌష్టికాహారాలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చక్కగానే పనిచేస్తున్నాయి గర్భిణీ స్త్రీల గురించి. ఏదైనా డెవలప్ చేయాలంటే ప్రతి విషయంలో ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులలో అంత తెలివైన లేరు. మరి ఏదైనా పని చేయాలంటే దాని ఇంకా మరి ప్రతిపక్షం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సపోర్టు ఎలా ఉంది? ప్రతి విషయంలో మీరు వాళ్ళని ఎలాగా నిర్వీర్యం చేస్తున్నారు? ఇప్పుడు అడుగడుగున ఆటంకాలు వస్తాయి. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసము మనం
అధికారంలో ఉన్న సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఒక 60% 70% సపోర్ట్ చేస్తుంటారు గ్రామంలో. 20-25% వాళ్ళు ఎఫెక్ట్ చేస్తుంటారు. అదే మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మనం అది అధిగమించుకుంటూ సక్సెస్ చేసుకునే కార్యక్రమాలన్నీ సక్సెస్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం, సక్సెస్ అవుతున్నాం. ఊళ్ళో ప్రతి చిన్న విషయానికి సర్పంచ్ బాధ్యుడు. ఏ చిన్న జరిగినా లాస్ట్కు చిన్న చిన్న జంతువులు చనిపోయినా కూడా తీసేపియాలని, వాటర్ రాకపోయినా కూడా ఏది జరిగినా సర్పంచ్ మొట్టమొదటి పౌరుడు. మరి మీరు వారికి ఉన్నటువంటి ఈ 2500 ఓటర్లకు మీరు సమయం ఎలా ఇస్తుంటారు? ఇప్పుడు ఇంతకుముందు మా గ్రామంలో కుక్క చచ్చిపోయినా, బర్రె చచ్చిపోయినా ఏదైనా బహిరంగ ప్రదేశాలలో పారేసేవాళ్ళు. ఇప్పుడు నేను సర్పంచ్ అయిన నుంచి అయితే ప్రత్యేకంగా ఏదన్నా బర్రె చనిపోతే దాన్ని గుంతతోడి జేసీబీతో గుంతతోడి పాతిపిస్తున్నా. కుక్క చచ్చిపోయినా, కాకి చచ్చిపోయినా ఏదైనా కానీ భూమిలో పాతి పెట్టడానికి నేను ఆదేశిస్తున్నా. మా గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపించి భూమిలో పాతి పెడుతున్నా. అదైతే చాలా అవసరం. బహిరంగ ప్రదేశాలలో పారేస్తే ఆ స్మెల్లు, ఆ దోమలు, ఈగలు అవి తిని మళ్ళీ మన ఇళ్ళకి వచ్చి మళ్ళీ మన ఇళ్ళలో ఆలడం, అదే రకరకాల బీమారీలు వస్తాయి. కాబట్టి అది జాగ్రత్త వహిస్తున్నాం ఆ విషయంలో. ముఖ్యంగా ఒక సమస్య కూడా ఉంటుంది. తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు కూడా ఉన్నటువంటి సమాజం మనది. మరి అలాంటి అనాథ తల్లిదండ్రులకు మీరు ఉన్నారా మన గ్రామ పంచాయతీలో? అలాంటి వాళ్ళకి మీరు స్పెషల్గా ఏమన్నా? ఇప్పుడు కేసీఆర్ గారిని బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వృద్ధులందరూ. ఎందుకంటే ఎన్ని కోట్ల ఆస్తి కూడా పెట్టి కొడుకులకు బిడ్డలకు ఇచ్చినా కానీ సమయానికి తల్లిదండ్రుల జేబులో తల్లిదండ్రుల సంచిలో రూపాయి లేని పరిస్థితులు చాలా చూసినాను నేనైతే. అయితే ఆ ఇచ్చే 2000 ఇప్పుడు ఆసరా పింఛన్లు ఏవైతే ఇస్తుర్రో ఆ 2000 రూపాయలు వాళ్ళకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే చాలా అవసరం. డబ్బుతోటే ఏదైనా మన మనిషి జీవనం సాగించాలంటే డబ్బు. తల్లిదండ్రులకు ఎవరో ఒక రూపాయి ఇవ్వలేని పరిస్థితులలో నెలకు 2000 రూపాయలు వస్తున్నాయి అంటే మళ్ళీ రేషన్ బియ్యం రూపాయి కిలో బియ్యం వస్తున్నాయి. అది చాలా మంచి ఆలోచన. గవర్నమెంట్ సాయంతో వృద్ధులు చాలా చక్కగా జీవిస్తున్నారు, టెన్షన్ లేకుండా జీవిస్తున్నారని నేను గ్రామంలో తెలుసుకున్న విషయం ఇది. మీ వార్డ్ మెంబర్స్ 10 మంది ఉన్నారు. అయితే జనరల్గా గ్రామ సభ ఎప్పుడు నిర్వహిస్తుంటారు? ఈ గ్రామ సభలో కూడా ఎత్తులకు పై ఎత్తులు కూడా నడుస్తుంటాయని తెలుస్తుంది. మరి అలాంటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తుంటారు? ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో అయితే నాకు ఫుల్ మెజారిటీ ఉంది. 10 మంది వార్డు నంబర్లలో 8 మంది వార్డులు నా ప్యానెల్లో గెలిచిన, మిగిలిన 2 కూడా సహకరిస్తారు. ఇంకా మనము గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేవు నాకు. ఉప సర్పంచ్ కానీ వార్డు నంబర్లు అయినా ఇంకా నేను ఏది చెప్తే అది మా ఎంపీటీసీ ఇప్పుడు శంకర్పల్లి మండల్ వైస్ ఎంపీపీ ఆమె కూడా మాకు బాగా సహకరిస్తుంది. మా పరిపాలన చక్కగా జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కాళయాదయ్య గారు, జడ్పీ చైర్మన్ అనే బర్త్డే జరుపుకున్నట్టు అనిత గారు, మరి ఇంకా మొత్తం మీద చూస్తే ఎమ్మెల్సీ నుంచి, మినిస్టర్స్ నుంచి మీరు ఎలాగ వెళ్ళి ఫండ్స్ విషయంలో మీరు కేర్ తీసుకుంటారు? మాకు ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తాడు ప్రతి విషయంలో. కరెంటు విషయంలో కానీ ఏ గ్రామంలో ఏ సమస్య గురించి అయినా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేస్తే చాలు. ఫోన్ చేస్తే అన్న ఇడికి రమ్మంటే వస్తాడు, లేదంటే ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కారానికి ఫోన్ చేసి చెప్పండి అన్న అంటే చెప్తాడు. ఎమ్మెల్యే గారు అయితే మాకు మా చెవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య గారు, ఆయన మాకు బాగా సపోర్ట్ చేస్తాడు. బాగా ఇబ్బందులు రాకుండా మాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు 1 year సందర్భంగా ఎలాగ వాళ్ళకి ఆశీస్సు తెలియజేస్తారు? మా మిర్జాగూడ గ్రామం, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్
మాది. మా గ్రామంలో నన్ను భారీ మెజారిటీతోటి గెలిపించినందుకు నేను మా గ్రామానికి చాలా రుణపడి ఉంటాను, ఉత్సాహంగా పనిచేస్తాను. మరి నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుని కూడా అయినా. నేను ప్రతి ఒక్క సర్పంచ్కి రంగారెడ్డి జిల్లాలో 560 మంది సర్పంచులకు మరియు మా గ్రామ ప్రజలకు నేను సంక్రాంతి పండుగ, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి మిర్జాగూడ సర్పంచ్ గారు చెప్పినటువంటి విషయాలు. తను చేసినటువంటి అభివృద్ధి ఎంపీటీసీగా ఉన్నప్పుడు మరి తర్వాత సర్పంచ్ అయిన తర్వాత కూడా కేసీఆర్ చేసినటువంటి పథకాలన్నీ కూడా చక్కగా మరి గ్రామ ప్రజలకు వివరిస్తున్నాను అన్నట్టు చెప్పుకొచ్చారు. పల్లె ప్రగతి కార్యక్రమం కూడా చక్కగా తీసుకెళ్ళాం, హరితహార కార్యక్రమం. అన్ని విషయాలలో నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేస్తున్నాను అన్నట్టు తెలియజేశారు. మా మిర్జాగూడ గ్రామంలో ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా ఉత్సాహంగా పాల్గొనే పండుగ మహిళలు. కాబట్టి మా గ్రామంలో చెరువులు నిండక ఒక 7-8 సంవత్సరాలు అయింది, చెరువులు నిండడం లేదు. కాబట్టి చెరువులు ఉన్నప్పుడు చెరువులల్లో బతుకమ్మలు వేసేవాళ్ళు. ఇక చెరువులు నిండలేని పరిస్థితులలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడే ఈ బతుకమ్మ గుండాన్ని మా మహిళా సోదరిమణుల కోసం నేను నిర్మించినందుకు నాకు అదే ఫలితంగా మళ్ళీ సర్పంచ్గా గెలిపించారు భారీ మెజార్టీతోటి. ఇక చాలా సంతోషిస్తారు ఈ బతుకమ్మ గుండం గురించి. ఎస్టిమేషన్ ఎంత ఉన్నప్పుడు? దాదాపు 12 లక్షల వరకు అయింది టోటల్. అంతా రాయితోనే కట్టినాం. 12 లక్షల వరకు ఖర్చు వచ్చింది. బోర్ ఉంది ఇక్కడ, ఈ స్వామీజీ ఉంటాడు ఇక్కడ, సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది ఇక్కడ. అయితే బోర్ ఉంది, ఈ స్వామీజీ నింపుతాడు, ఆయననే ఖాళీ చేస్తాడు. ఇక అంతా ఆమెదే కదా. ఇప్పుడు శ్రీ సమ్మక్క సారక్క ఇప్పుడు వచ్చే 2, 3, 4 తారీఖు ఇక్కడ బ్రహ్మాండంగా జాతర కూడా సాగుతుంది. మొత్తం మా సర్పంచ్ ఆధీనంలోనే ఇప్పుడు ఈ మొత్తం నడుస్తూ ఉంది. మళ్ళా దీనికి ఎన్ని అడ్డంకాలు వచ్చినా మహిళల గురించి మాత్రం సాధించిన దాకా మాత్రం ఊకోలేము. కట్టాలంటేనే అనుకున్నాము, కట్టి తీరినాము. మాకు చాలా ఎంపీటీసీ లేక ముందరి సంది కూడా మాకు ఆధీనంలో అమ్మవారికి ప్రతి ఒక్క పనికైనా ఆధీనంలో ఉంటాడు. ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రికి పలికే అవకాశం ఉన్నందుకే ఈ జనాలు మొత్తము పెద్ద భారీ మెజార్టీతో ఇక్కడ మన మండలంలో గెలిపించుకున్నాం. అంత మెజార్టీ ఎక్కడ రాలేదు. ఈ నెక్స్ట్ జాతర మాదే సమ్మక్క సారక్క. ఇక్కడ కూడా బాగా నడుస్తుంది. డెకరేషన్ మొత్తం సర్పంచ్ సభ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. గతంలో ఇంతకుముందు మా తన అసలు బతుకమ్మ అంతా లేకుండే. ఎక్కడ పోతే నన్ను తోవంచైనా మురికి వాటలా ఇడుచుకోముండే. మా అన్నగారు రవీంద్ర గారు ఆయన దృష్టిలో పడ్డది. ఇప్పుడు ఆటోలో తీసుకుపోవాలని ఎక్కడెక్కడ పోతుండే. అది వచ్చినాక దృష్టిలో పెట్టుకుని మా స్వామితో సహకారంతో స్వామి ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ గుండం కడితే మనం వచ్చే భక్తులకు కూడా పనిచేస్తుంది. ఇట్లా స్నానాలు చేసుకుంటారు. సంవత్సరం మేము 2 సార్లు అయితే దాదాపు 6 సంవత్సరాల నుంచి అయితే మా విలేజ్లో ఆటోలో కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే ఈతలు చాలా పిల్లలు ఈతలు నేర్చిర్రు. ఇక్కడ చెరుకుంటలు లేక చిన్న పిల్లలు ఆ చిల్లరలో మునిగే అవకాశం లేకుంటే ఇక్కడ దాదాపు లేలే అన్న మోయిన్పేట, సంగారెడ్డి, మళ్ళా దోబిపేట, శంకర్పల్లి, ఇక్కడ దిల్సుఖ్ నగర్, నింగంపల్లి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఈతలు నేర్చుతారు పిల్లలు. వాళ్ళకి ఎంటుండి సాధించి ఎంతోమంది దాదాపు లేలేనా ఒక 2-3 వేల మంది పిల్లలకి ఈతలు నేర్పిన ఇక్కడ నేను. చిన్న వాళ్ళకు కూడా పెద్ద వాళ్ళకు కూడా. మిర్జిగూడ పంచాయతీ నుంచి శంకరపల్లి మండలం 6వ డిస్టిక్ సర్పంచ్ రవీంద్ర గౌడ్ గారు, మేము వార్డు నెంబర్గా ఉన్నాం. అలాగే మరి సర్పంచ్ గారు ఎన్నో గ్రామానికి ఎన్నో పనులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి పని కూడా వారు ఎంతో పూనుకొని ప్రతి పని ఎవరికి కూడా ఏది కూడా ఆటం లేకుండా రోడ్ల విషయంలో కానీ, అలాగే ఇలాగా మరి ఇది బతుగుండం ఉన్నాం కానీ, మరి రోడ్లు కానీ, సోషల్ వార్డులు కానీ, అది ఏదైనా సరే మరి ముందుండి వారి సొంత పని అనగా ముందుండి కూడా చేస్తూ ఉన్నారు. దాని విషయంలో మరి మేము అభినందనతో చాలా మెచ్చుకుంటున్నాం, సంతోషిస్తున్నాం సర్పంచ్ని పెట్టి. రోడ్డు దగ్గర జర రోడ్ నక్కమ్మ.
ఇక్కడ సమ్మక్క సారక్క గుడి మా ఊర్లో మిర్జాగూడలో ఇక్కడ బతుకమ్మలు ఇక్కడ పెట్టి ఇక్కడ బతుకమ్మలు ఆడుకుంటారు. ఇది ఒక గ్రౌండ్, బతుకమ్మలు ఆడుకోవడానికి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసిన. ఇక్కడ బతుకమ్మలు ఆడి తీసుకపోయి ఇంతకుముందు చూసినాం కదా గుండం, అది ఇది రెండొకసారినా? రెండు ఒకటేసారి నిర్మించినాం. ఇక్కడ బతుకమ్మలు ఆడుకుంటారు, పాడుకుంటారు. అక్కడ వెళ్ళి బతుకమ్మలు ఈ టెంపుల్ స్వామీజీ భక్తులు కట్టించారు. ఇక్కడ ఈ గ్రౌండ్ ఆ బతుకమ్మ గుండం అయితే నేను నిర్మించిన. అక్కడ బతుకమ్మలు వేస్తారు, ఇక్కడ ఆడుకుంటారు. బతుకమ్మలు వేస్తారు, ఊళ్ళకి వచ్చి ఈడ ఆడతారు. బతుకమ్మలు తీసుకొని గుండంలు ఇడుస్తారు. మంచిగా ఆడవిల్లలు అందరు కలిసి ఈడ ఆడుకుంటారు. మంచిగా పాటలు గీటలు పాడతారు, మంచిగా ఆడతారు. ఇన్ని మా సర్పంచ్ సాబ్ కట్టించిండు. గుండం కాడ, గుడి కాడ, సమ్మక్క గుడి కాడ చరణ్ సింగ్ ఉంటారు, లక్ష్మీబాయి ఉంటుంది. ఇక్కడ రోడ్డు చాలా చిన్నగా ఉండే. ఈ రోడ్డుకి చూసి నేను చాలా బాధపడుతును. ఇక్కడ వచ్చినప్పుడు ఎంత భయంకరం ఉండే అంటే అడవిలో ఒక చెట్టు పోయే అడవిలకు కూడా బొగులైతుండే. మళ్ళీ ఒక బస్సు పాస్ అయితే ఒక బస్సు పోయినాక కొంచెం తావు చూసి పాస్ చేసిర్రు. అప్పుడు ఆ బతుకమ్మ గుండంలో మట్టి తీసినప్పుడు ఏం చేయాలంటే అని చెప్పి ఈడికేంచి మన బస్ స్టాండ్ ఉంది కదా, దాకా మట్టి మొత్తం నింపితే కొంచెము ఆనందంగా అనిపించింది. దాని తర్వాత సర్పంచ్ సాబ్కి ఉద్దేశంలో ఏం పుట్టిందో ఇవాళ 40-30 ఫీట్ల రోడ్డు ఎడల్పు చేసిండంటే దేవుడు ఎప్పటికీ కలిగేని, ఎప్పటికీ మా ఊరికి ఇలాంటివే చేస్తాబోని, ఎన్ని రోజులైనా ఆయనకు అవకాశం ఇవ్వాలంట అని చెప్పి ప్రజలకు కూడా చెప్తున్నాను. చూసిపోయే వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఇక్కడ నేను రాకముందు కూడా దొంగలు కొట్టినాను, వచ్చినాక కూడా ఇక్కడ కొట్టిర్రు. అలాంటి పొదలు, చిక్కులు, గుంతలు ఒక ఎంత నా నిలబడి గుంత. ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో ఈ మట్టి మొత్తం పోయించినాం. ఎంత ఎత్తు ఈడికించి చూస్తే మీకు కనిపిస్తుంది కదా, ఇంత హైట్ చేసినాము. మళ్ళీ ఈడనే ఈడికేంచి దాకైతే బస్ స్టాండ్ దాకా ఒక లారీ వచ్చింటే ఒక కార్ పాస్ కాకపోతే ఒక సైకిల్ పాస్ కాకుండా ఈడ మన ఈ ఈశ్వర్ కొడుకు కూడా యాక్సిడెంట్ అయితే అమ్మవాళ్ళకు కీర్తి రాకుండా ఆయన ఈడికేంచి డాక్టర్ ఒక 10 ఫీట్లు తప్పుకపోయినా కానీ సైకిల్కి ఏం కాలే, ఆయనకి ఏం కాలే, సంతోషం అంటే అని చెప్పి అప్పుడే ఆయనకి చెప్తే తొందరలో ఎంపీటీసీ ఉన్నప్పుడే అంతకు ముందర సందే పని స్టార్ట్ చేసి దీనికి ఇప్పుడు జడ్పీ నిధులు కానీ మేము ఇంకా సొంతం డబ్బులు పెట్టి ఇంకెవరినన్నా దాతలను అడిగి అవన్నీ పెట్టి ఈ రోడ్డు దాదాపు 1,20,00,000 రోడ్డు 1.5 కిలోమీటరు 30-35 ఫీట్ తోటి మొత్తం సీసీ రోడ్డు వేస్తున్నా. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మా ప్రభుత్వం చేసిన పల్లె ప్రగతి భాగంలో మా సర్పంచ్ గారు మా అభివృద్ధి పనులు చాలా చేసిండు. నేను కుర్మారాములమ్మ, శంకర్పల్లి వైస్ ఎంపీపీ రాములమ్మను. చూసినట్టు కెమెరామ్యాన్ సుశాంత్తో మీ సురేష్ దండు.